మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా టాటా వాళ్ళు క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేశారు కదా, దాన్ని ఎలా ఉంటుంది రిటర్న్స్ కానీ దాన్ని మనం తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది ఎన్ఎఫ్ లాంచ్ చేశారండి, టాటా క్యాపిటల్ ఇండెక్స్ ఫండ్ ఇది. అంటే క్లోజ్ అయింది, మళ్ళీ రీఓపెన్ చేశారు ఈరోజు. రేపు నుంచి మనం కొనుక్కోవచ్చు, ఇంకా రీఓపెన్ చేశారు కాబట్టి మనం దీన్ని సెకండరీ మార్కెట్లో బై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇండియాలో ఇది ఫస్ట్ అనమాట క్యాపిటల్ మార్కెట్ మీద వాళ్ళు ఇండెక్స్ పెట్టిందే 1.5 month బ్యాక్. అండ్ వీళ్ళు గ్రో వాళ్ళు అప్లై చేశారు అండ్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారనమాట. ఆల్రెడీ ఎన్ఎఫ్ రీసెంట్గా క్లోజ్ చేశారు. ఈ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, అసెట్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, ఓకే, అండ్ ఎక్స్చేంజెస్, డేటా ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కలిపి దీంట్లో స్టాక్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే రిటర్న్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇదంతా చూసుకుంటే కనుక అంటే 25% అండ్ సిన్స్ స్టార్టింగ్ 2019 నుంచి బ్యాక్ టెస్టింగ్ డేటా చూస్తే కనుక అండ్ యావరేజ్ మీద ఇది 25% దాకా వస్తుంది రిటర్న్స్. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ బీవెచ్చని భూమిలో ఉంది కాబట్టి అంటే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి అనమాట. లాస్ట్ క్వార్టర్లోనే 20% వచ్చిందంటే మీరు ఊహించుకోండి ఈ రేంజ్లో వచ్చింది రిటర్న్స్. సో ఇందులో ఏంటంటే ఈ బిఎస్సి 80% అలొకేషను, హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఆల్మోస్ట్ 60% అలొకేషను, అండ్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్కి 10% అలొకేషను, అండ్ సిడిఎస్ఎల్కి 9% అలొకేషను, అండ్ క్యామ్స్కి 7% అలొకేషను, అండ్ ఐఎక్స్కి 5% అలొకేషను, ఏంజిల్ 1కి 5% అలొకేషను, అండ్ 361కి 5% అలొకేషను, కేఫిన్ టెక్నాలజీస్కి 4% అలొకేషను, నిప్పాన్ లైఫ్ 4%. మొత్తం మీద ఈ ప్యాక్లో 15 కంపెనీస్ ఉంటాయి స్టాక్ మార్కెట్ రెలవెంట్ ఉన్న కంపెనీస్. ఇట్ మేబీ డేటా ప్లాట్ఫామ్స్ అయి ఉండొచ్చు, ఎక్స్చేంజ్లు అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు, ఒక రేటింగ్ ఏజెన్సీ కావచ్చు. ఈ మొత్తం కలిపి 15 స్టాక్ మార్కెట్ రిలవెన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. నేచురల్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు మంచి హాట్లో ఉంది కాబట్టి ముందు రోజుల్లో కూడా ఇంకా గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో బాగా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెగ్యులర్ ప్లాన్కి సంబంధించి కేటగిరీస్ ఎలా ఉంటాయి సార్? రెగ్యులర్ ఏం కాదండి, బోత్ ఫార్మాట్ దొరుకుతుంది, డైరెక్ట్ అండ్ రెగ్యులర్ 2 ఫార్మాట్లో దొరుకుతుంది. మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు ఇదే ప్లాన్లో అయితే? ఎంతకాలం చేసుకోవచ్చు. ఇది ఇన్ని సంవత్సరాలు మన ఇష్టం. పీరియడ్ ఆఫ్ టైం ఏమి ఉండదు. పీరియడ్ ఆఫ్ టైం ఏమి ఉండదు. ఇండెక్స్ ఫండ్స్ కాబట్టి ప్యాసివ్ ఫండ్స్, ఎక్స్పెన్స్ రేషియో తక్కువే ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది రిటర్న్స్ వైజ్ చెప్పాలంటే మోర్ దెన్ 20% వస్తుంది కాబట్టి మనం మంచి కంపెనీస్ ప్యాక్ కాబట్టి బాగుంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే ఎస్ఎన్పి వాళ్ళు డిజైన్ చేస్తారు ఇండెక్స్ మొత్తం చాలా అగ్రెసివ్గా కొత్త ఇండెక్స్ డెవలప్ చేస్తున్నారు. అదే టైంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా అంతకన్నా అగ్రెసివ్గా తొందరగా లాంచ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అంటే మొన్నటి వరకు ఇలాంటి ఒక ఇండెక్స్ ఉండేది కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఒక సపరేట్ ఇండెక్స్ వచ్చింది. అంటే స్టాక్ మార్కెట్ గ్రోత్ ఎంత ఉందో మనం ట్రాక్ చేయొచ్చు అనమాట వీటి ద్వారా. అంటే రిటర్న్స్ ఆల్సో గుడ్. కాకపోతే ఒకటి మార్కెట్ హైలో ఉన్నప్పుడు కొంచెం తక్కువ అలొకేషన్ చేసుకుంటూ డ్రాప్ అయినప్పుడు ఎక్కువ అలొకేట్ చేయడం ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. అన్ని మంచి కంపెనీస్, ఫండమెంటలీ సౌండ్ కంపెనీస్. సార్, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఫండ్స్ అంటే అసలు ఏంటి సార్, అవి ఎలా ఉంటాయి? క్యాపిటల్ మార్కెట్ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్ అండి. ఆ స్టాక్ మార్కెట్ రెలవెన్స్ ఉన్న ఏ కంపెనీ అయినా సరే మనం అంటే క్యాపిటల్ మార్కెట్ కంపెనీస్ అంటారు. సో ఇటు ఏంటంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఆ స్టాక్ మార్కెట్ రిలవెన్స్ ఉంటుంది అనమాట. అలాంటి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకే స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ తీసుకొని మనకు ఆఫర్ చేస్తారో వాళ్ళు కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ పబ్లిక్ యొక్క అసెట్స్ని స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కావచ్చు. ఓకే, ఇట్లా స్టాక్ మార్కెట్ రిలవెంట్ ఉన్న అన్ని ఎక్స్చేంజ్లు, బ్రోకర్స్ అందరు కలిపి ఒక ప్యాక్ లాగా ఉంటుంది అనమాట. సో సింగిల్ స్టాక్ తీసుకొని రిస్క్ లో పడే బదులు ఇలా ప్యాక్ తీసుకుంటే బెటర్ అనమాట. అంటే దీనికి కూడా స్ట్రాటజీ కానీ బెంచ్ మార్క్ కానీ ఏమైనా ఉంటుందా సార్? ఇది మనం మాట్లాడుతున్నది బెంచ్ మార్క్ ఇండెక్స్. ఇదే దీనికి బెంచ్ మార్క్ ఇండెక్స్. అండ్ రిటర్న్స్ చూసుకుంటే యావరేజ్ మీద మనకు 20 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ కొత్త ఇండెక్స్ హిస్టారికల్ డేటానే దొరుకుతుంది మనకి. అండ్ మార్కెట్ ముందు రోజుల్లో ఇంకా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది తప్ప తగ్గేది ఏం లేదు కాబట్టి ఈ టైప్ బాగుంటాయి. బేసికలీ ఇవన్నీ కూడా ఏంటంటే అసెట్ లైట్ బిజినెస్ మోడల్స్ అనమాట. అందుకని న్యాచురల్ గానే ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అంటే అసెట్ అలొకేషన్ అని అనొచ్చు. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ డిఫరెంట్ వేలో అలొకేషన్ ఉంది కాబట్టి బాగుంటాయి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా?
అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటోళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ మూడే అన్నమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.